ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు కేంద్రీకృతమవుతూ ఉన్నటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతోంది. 6వ స్థానమందు రాహువు, 6వ స్థానమందు బుధుడు, అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా ఈ వారం అనుకూలంగా ఉండడం వెరసి కొంత మానసికమైనటువంటి ఉల్లాసానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ప్రత్యేకించి లౌకికమైనటువంటి జ్ఞానం అబ్బుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఇంకొకళ్ళు ఈ పని చేయడం వల్ల ఎలా ఇబ్బంది పడ్డారు, ఎలా లాభపడ్డారు అనేటువంటి తత్వ విచారణ చేయగలుగుతారు. అంటే అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం కనబడుతూ ఉంటుంది ఈ కన్యా రాశి వారిలో. పంచమ స్థానంలో ఉండేటువంటి రవికుజుల యొక్క యుతి ఏదైనా ఒక పని మొదలు పెడితే తొందరగా అయిపోవాలి అనేటువంటి ఆతృతని కలగజేసినప్పటికీ, షష్ఠ స్థానంలో ఉండేటువంటి రాహు బుధుల యొక్క యుతి మాత్రము కొంత సామరస్యంగా వెళదాం, పోలే కంగారు పడకూడదు, కొన్ని సందర్భాల్లో కంగారు మంచిది కాదు అనేటువంటి విధానంలో వారు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ప్రత్యేకించి దేహాలస్యం మనస్తాపహ అన్నారు. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక పని జరగకపోతే నిరాశకి లోనవడం అనేటువంటిది రవి వల్ల వచ్చేటువంటి ఫలితము. కాబట్టి ఇక్కడ రవి యొక్క బలాన్ని పెంచుకుంటూ, ముఖ్యంగా పంచమంలో ఉండేటువంటి రవి ఏం చేస్తారు, తీవ్రమైనటువంటి డిప్రెషన్కి కారణమవుతారు. దాని నుండి బయటపడాలి. ప్రత్యేకించి ఈ పని జరగలేదు, లేదా మీకు ఏదైనా వ్యతిరేకంగా జరిగింది, సరే ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం అనేటువంటి విధానంలో ముందుకు వెళ్ళాలి తప్పితే, ఎందుకంటే రవి ఎక్కువ కాలం ఉండరు, ఈ వారం చివరిలో మారిపోతారు. రాబోయే కాలంలో షష్ఠ రవిగా ఇదే రవి మీకు అనుకూలంగా ఉంటారు. కాబట్టి ఈ వారంలో ఏదైనా పని జరగకపోతే వచ్చే వారానికి అది వాయిదా వేసుకోండి, ఖచ్చితంగా ఆ పనులన్నీ పూర్తి అవుతాయి. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాలు బాగున్నాయి. ఈ వారంలో ప్రత్యేకించి ఏదైనా కొత్త ఉద్యోగం కోసం కానీ, లేదా ఏదైనా ఉన్నతమైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా, లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు పరీక్షలు రాస్తూ ఉన్నా, సమయానుకూలంగా మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కన్యా రాశి వారిలో ఈ వారం కొంత నూతనమైనటువంటి ఉత్సాహం ఉంటుంది. వారం ప్రారంభంలో ఏదైనా మీకు నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేయడము, నచ్చినటువంటి వ్యక్తుల్ని చాలా కాలం తర్వాత కలుసుకోవడం లాంటివి ఈ వారం ప్రారంభంలో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కన్యా రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై, ప్రత్యేకించి గురుబలాన్ని పెంచుకోవడానికై దత్తమాలా మంత్రము అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి.